ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గంలోని చింతకాని మండలం జగన్నాథపురం రేవు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక రైతు సభకు వేదిక కానుంది. సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఈ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభ ఏర్పాట్లను భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా పరిశీలించారు. రైతు అగ్రి షోలో ఏర్పాటు చేసిన వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు, పాడి పశువుల స్టాల్స్ రైతులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతిబింబించే పోస్టర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 9,000 కోట్ల రైతు భరోసా నిధుల విడుదల నేపథ్యంలో భారీ సభను నిర్వహించనున్నారు. వాహనాల పార్కింగ్, వీఐపీ రూట్ మ్యాప్ తో పాటు భద్రతా ఏర్పాట్లను పోలీసులు పూర్తి చేశారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. దేవేందర్, ఈ విషయం మీద మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రేపు జరిగే సీఎం సభకు అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ఇప్పటికే సీఎం సభ స్థలాన్ని పూర్తిగా వ్యవసాయ శాఖ మంత్రి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు ఆ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా గత నెల 30వ తారీఖున సీఎం సభ అక్కడ జరగాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సీఎం సభ పూర్తిగా వాయిదా పడిన నేపథ్యంలో 9,000 కోట్ల రైతు భరోసాకు సంబంధించిన నిధులను హైదరాబాద్ శిల్పకళా వేదికకు కూడా విడుదల చేసిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఖచ్చితంగా ఖమ్మంలో సీఎం సభను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ మంత్రులు సీఎం ను ఒప్పించి మరోసారి అంటే రేపు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం సభకు ఖమ్మం రానున్నారు. పూర్తిగా ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గం చింతకాని మండలంలోని జగన్నాథపురం మత్కెపల్లి క్రాస్ వద్ద సీఎం సభ కూడా జరగనుంది. సో ఇప్పటికే సీఎం సభ వద్ద పూర్తిగా రైతు అగ్రి షోను కూడా ఇప్పటికే అధికారులు ప్రారంభించారు. ఆ అగ్రి షోకు భారీ ఎత్తున రైతులు తరలి వచ్చారు. అక్కడ వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు కావచ్చు, లేకపోతే రైతులు పండించిన పంటకు సంబంధించి కావచ్చు, పాడి పశువులకు సంబంధించి కావచ్చు, స్టాల్స్ కూడా దాదాపు 150కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఆ స్టాల్స్ కూడా చాలా చూడడానికి రైతులకు ఒక ఇంత ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పేసి కూడా రైతులు చెప్పారు. ఆ అగ్రి షోకు రైతులు భారీగా తరలి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అక్కడ సీఎం సభ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అక్కడ భట్టి అలాగే తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆ సీఎం సభలో అక్కడ ఈ రోజు రైతు షో కూడా నడుస్తుంది. అక్కడ రైతులను ఉద్దేశించి కూడా వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఏది ఏమైనా ఆ పోస్టర్ ప్రత్యేకంగా రైతులను ఉద్దేశించి ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్ దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధిగా వ్యవహరిస్తుందో దానికి ప్రతిబింబించాలనే పోస్టర్ ని డిజైన్ చేశారు. ఆ పోస్టర్ కూడా ఎంతో బాగుందని చెప్పేసి కూడా రైతులు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనబడుతోంది. దాదాపు సీఎం సభకు సంబంధించి వాహనాల పార్కింగ్ గానీ, విఐపి రూట్ మ్యాప్ గానీ పూర్తిగా కూడా ఆ పోలీస్ వ్యవస్థ దగ్గరుండి క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తుంది. ఇటు మహిళ ఏసీపీ సారంగపాణి నేతృత్వంలో పూర్తిగా వాహనాలను ఎక్కడ పార్క్ చేయాలి, రైతులకు సంబంధించిన వాహనాల్లో ఎక్కడ పార్క్ చేయాలి, మీడియా అధికారుల తదితర వాహనాలను ఎక్కడ పార్క్ చేయాలనే అంశం కూడా పూర్తిగా ఒక రూట్ మ్యాప్ అయితే క్లియర్ చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూల నుంచి కూడా రైతులు ఈ సభకు భారీ ఎత్తున హాజరు కానున్నారు. సో పూర్తిగా 9,000 కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా ఈ సభనైతే కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి మనం ఇక్కడ చూసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ దేవేంద్ర.